గోరింటాకు అనుకుంటున్నారు కదా, అస్సలే కాదు. పుల్లగా గోంగూర పచ్చడి చేసా. ఎలా చేశానో చెప్తా చూసేయండి. గోంగూర పచ్చడి చేయడం పెద్ద కష్టమేం కాదు, 5 మినిట్స్లో అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేయండి. అదే ప్యాన్లో గోంగూర వేసి కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టుకుంటే దగ్గరగా అయిపోతుంది. గోంగూర పేస్ట్ పక్కన పెట్టేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పోపు, దాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని గోంగూర పేస్ట్ ను కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని ఫ్రై అయ్యాక పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. పోపులో ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూరను చూసి ఎక్కువ పచ్చడి వస్తుంది అనుకున్నా, కానీ చాలా కొంచెం అయింది. కొంచెం ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా. మీరు ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.